హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళటి టాపిక్ ఏమాత్రం కాదు, ఇవాళటి నుంచి రోజు టాపిక్ ఓన్లీ ఐపీఎల్. అంటే మనకి ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాగానే ఇవాళ డేట్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాగానే మ్యాక్సిమం ఇప్పుడున్న యూత్ పీపుల్ కానీ ఎవరైనా కానీ అంటే వెయిటింగ్ ఫర్ ఓన్లీ ప్రిడిక్షన్ అనేది కూడా అది చాలామందికి అసలు అంటే చాలా కొన్ని ఛానల్స్ కానీ కొన్ని ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్ వచ్చినాయి, వాళ్ళంత పర్ఫెక్ట్గా ఎట్లా చెప్తారో కూడా అంత అసలు అర్థం కాదు చాలామందికి. సో దాని ప్రకారం అంటే మేము కూడా ఇప్పటి నుంచి ప్రిడిక్షన్స్ చెప్పడం స్టార్ట్ చేసినాము. సో అంటే మా ప్రిడిక్షన్స్ వచ్చేసి వాళ్ళ లెక్క ఫిక్సింగ్ మ్యాచ్లు అట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ మీకు ఈ టీం అండ్ ఆ టీం స్ట్రెంగ్త్ చెప్తా, దాని ప్రకారం మీకు అర్థమవుతుంది ఏ టీం గెలుస్తుంది అనేది. సో అంటే ఫస్ట్ బాల్ ఎవరు తీసుకుంటారో అది కూడా చెప్తా. ఇప్పుడు కొంతమంది చేసింగ్ మాస్టర్స్ ఉంటారు, ఈ టీం ఇక చేసింగ్కి పోయిందంటే కొట్టేస్తుందిరా ఈజీగానే కొంతమంది ఉంటారు. బట్ ఈ ఐపీఎల్ ఏమైపోయిందంటే చాలామంది కొత్త ప్లేయర్స్ వచ్చారు, మనకి ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలియదు. అంటే కొన్ని షాకింగ్ మ్యాచెస్ అంటారు, ఈ మ్యాచ్లో ఇతను పర్ఫామ్ చేస్తాడని ఎవ్వరు అనుకోరు, బట్ ఆ కొత్త వ్యక్తి అంటే కొత్త ప్లేయర్ కూడా పర్ఫామ్ చేయడం నిన్ననే మనం చూసినాం. రుతురాజ్ గైక్వాడ్ ఇదివరకు మ్యాచెస్ కూడా అసలు స్టార్టింగ్ మ్యాచెస్ ఎక్కువ పర్ఫామ్ చేయడు, కాబట్టి చాలామంది అంత హోప్స్ పెట్టుకోరు. మెయిన్ హోప్స్ పెట్టుకున్నది ఇప్పుడు ఎంఎస్ ధోనికి, ఎందుకంటే ఎంఎస్ ధోని చాలా అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్కి దూరం అయ్యాడు. సో ఫ్యాన్స్ కోసమైనా డెఫినెట్గా గట్టిగా ఆడతాడు అని ఎంఎస్ ధోని పైన నమ్మకం పెట్టుకున్నాం, బట్ కొంచెం డిసప్పాయింట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడితే హార్దిక్ పాండ్యా గురించి అంటే మెయిన్ మనకి చేజింగ్ మాస్టర్. అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్ కానీ టెస్ట్ మ్యాచ్ కానీ ఐపీఎల్ ఎనీథింగ్ వన్ నేమ్ హార్దిక్ పాండ్యా. లాస్ట్లో వచ్చిందంటే కథం, అసలు ఆ బాడీకి అతను ఆడే ఆటకి సంబంధం ఉండదు. బట్ నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే అలా స్ట్రెంగ్త్స్ మనకి మాట్లాడుకొని కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు ప్రతి స్ట్రెంగ్త్ని మనం అనలైజ్ చేయలేం, బట్ ఒక 5-6 మ్యాచెస్ తర్వాత ఏ ప్లేయర్ ఎలా ఆడుతున్నాడు, ఏ బౌలర్ ఎలా వేస్తున్నాడు అనేది డెఫినెట్గా మనకు ఒక ఐడియా వస్తుంది. సో దానికి ముందే మేము మా స్ట్రెంగ్త్ ఇప్పుడు వచ్చే మ్యాచ్ కానీ ఇప్పుడు 3 o'clock మ్యాచ్ ఉన్నది, సో దానికి ఈ టీం స్ట్రెంగ్త్ ఏంటి, ఆ టీం స్ట్రెంగ్త్ ఏంటి, ఏది చేసింగ్కి బెస్ట్ అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిందే. అండ్ మనకి వెన్యూ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి మ్యాచ్ గురించి చూస్తే గుజరాత్ టైటన్స్ గెలవడం జరిగింది. బట్ అందులో మనం అనుకుంటాం వీళ్ళు పర్ఫామ్ చేస్తారు అని, బట్ వాళ్ళు చేయలేరు, వాళ్ళ తరపున వేరే వాళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. కొన్ని మ్యాచెస్ ఎట్లా అంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఒక మ్యాచ్లో ఒక 200 కొట్టిందంటే నెక్స్ట్ మ్యాచ్లో కొట్టడేమో అనే ఒక ఇంప్రెషన్. అంటే 200 కొట్టిందంటే అతని బ్యాటింగ్ స్కిల్స్ని అర్థం అయిపోతుంది. అదే వీడియో చూసుకుంటే ఎట్లా అవుట్ అయ్యింది, ఇప్పుడు బౌన్సర్కి అవుట్ అయ్యింది అనుకో, సరే ఇక ఈ టీం వచ్చేసి ఓన్లీ బౌన్సర్స్ వేసుకుంటూ కూర్చుంటారు, ఎప్పటికప్పుడు అవుట్ అవుతారని చెప్పి. సో దాని ద్వారా కొంతమంది ఎక్కువ కొట్టిన వాళ్ళు, ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో చేయకపోవచ్చు. బట్ నిన్నటి మ్యాచ్లో మనకి మెయిన్ శుభమన్ గిల్ 200 డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా మ్యాక్సిమం మ్యాచెస్ అనేటి అంతగా రానిలే, అంటే కొంచెం 50-100 ఆ రేంజ్లో ఉన్నాడు. ఐపీఎల్లో మనం అనుకుంటాం అంటే 200 కొట్టిండు, ఆయన స్కిల్ ఏందో అందరికి అర్థమైపోతుంది, ఎట్లా అవుట్ అవుతాడో అర్థమవుతుంది, అంత కొట్టలేడేమో అని అనుకున్నారు. బట్ నిన్నటి మ్యాచ్లో మాత్రం దుమ్ము దులిపిండు. సో నిన్నటి మ్యాచ్ గురించి వదిలేస్తే ఇవాళటి మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే కింగ్స్ లెవెన్ పంజాబ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ రెండు టీమ్స్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాప్టెన్స్. అంటే ఇది వరకు ఆ టీంలోనే లేని ప్లేయర్స్, మనం పంజాబ్ గురించి మాట్లాడుకుంటే ఇది వరకు అలా లేని ప్లేయర్స్ని తీసుకొచ్చి క్యాప్టెన్ చేసారు పంజాబ్. మనకి శిఖర్ ధవన్ గారు పంజాబ్ క్యాప్టెన్ ఇప్పుడు. సో మ్యాక్సిమం శిఖర్ ధవన్ గారు అంటే బ్యాటింగ్, అంటే మనము సన్ రైజర్స్లో చూసింది కానీ ఎందులో చూసింది కానీ మనకు అర్థమైంది ఒకటే, అంటే ఓపెనింగ్ దిగితే మాత్రం ఒక్కసారి అంటే శిఖర్ ధవన్ గారు ఇది ఎట్లుంటుంది అంటే ఇక స్టార్ట్ చేసిందా వెళ్ళిపోతూనే ఉంటాడు. సో నెక్స్ట్ మనం కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకోవడం, కొత్త కెప్టెన్ నితీష్ రాణా దీనికి క్యాప్టెన్గా ఉండడం జరుగుతుంది. సో మనం అంటే ఇది వరకు నితీష్ రాణా క్యాప్టెన్సీ చూడలేదు. సో కొంచెం ఒక బ్యాక్ స్టెప్ అనేది నైట్ రైడర్స్కి ఉన్నది. అంటే ఇప్పుడు ప్రిడిక్షన్స్ కానీ ఎవరైనా అనుకుంటారు కదా ఏ మ్యాచ్ గెలుస్తుందని, కొంచెం నితీష్ రాణా పైన ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది నితీష్ రాణా క్యాప్టెన్షిప్ పైన. బట్ ఈ మ్యాచ్ అయ్యేదాకా వెయిట్ చూడాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ మనము ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాట్స్మెన్స్ త్రూ వద్దాం.
కింగ్స్ లెవెన్ పంజాబ్ మనకి మెయిన్ శిఖర్ ధవన్, మాథ్యూస్ షాట్ అండ్ హర్ప్రీత్ సింగ్ భాటియా అండ్ బనుకా రాజపాక్సా. అంటే వీళ్ళందరూ కొంచెం కొత్త ప్లేయర్లు, వీళ్ళ బ్యాటింగ్ స్కిల్ ఏందో తెలియదు, వీళ్ళ కేపబిలిటీ ఏందో తెలియదు, అంటే ప్రెషర్లో కూడా ఆడగలుగుతారా ఇలా అని ఒక డౌట్ ఉంటుంది. మ్యాక్సిమం కింగ్స్ లెవెన్ పంజాబ్ వచ్చి శిఖర్ ధవన్ తర్వాత అంత పెద్దగా రానిచ్చేటోళ్ళు, ఇది వరకు రానిచ్చిన వాళ్ళు అయితే బ్యాటింగ్లో ఎక్కువ లేరు. షారుఖ్ ఖాన్ హీరో కాదు, ఇది వరకు కింగ్స్ లెవెన్ పంజాబ్లోనే ఉండే షారుఖ్ ఖాన్ ప్లేయర్. సో తను హార్డ్ హిట్టర్ అంటే ఇక సిక్స్లో మూత మోగిస్తాడు. అండ్ సెకండ్ మనకి ప్రభిసిమ్రాన్ సింగ్, అంటే అతను వికెట్ కీపరు. సో ఇది వరకు కూడా మనం ఎక్కువ చూడలే అతని మ్యాచెస్. అండ్ ఇక్కడ ఇంకో పేరు వచ్చింది శిఖర్ రాజా అంట, శిఖర్ రాజా. సో ఇక్కడ దాకా మనకి బ్యాటింగ్ వదిలేసేయండి. శామ్ కరణ్, అంటే శామ్ కరణ్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇదివరకు మనం వేరే టీంలలో కూడా చూసినాం. శామ్ కరణ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు, బౌలింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు. ఈజ్ ఆల్రౌండర్. అండ్ ఇప్పుడు ఇదే బ్యాటింగ్ లైనప్ మనం కోల్కతా నైట్ రైడర్స్కి వస్తే మనకి మెయిన్ వచ్చింది వెంకటేష్ అయ్యర్. ఇది వరకు కూడా చాలా మంచి నాక్స్ ఉన్నాయి వెంకటేష్ అయ్యర్కి, అంటే మంచి మ్యాచెస్ ఉన్నాయి, గెలిపించిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి రామానుల్ గుర్బస్ అంట. సో ఇతను వికెట్ కీపరు, బట్ అంత ఐడియా లేదు ఎలా ఆడతాడు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నితీష్ రాణా కెప్టెన్. మనకి ఇక నితీష్ రాణా పైన డెఫినెట్గా ఐడియా ఉంది, ఎందుకంటే ఇది వరకు కూడా చాలా మ్యాచెస్ ఆడడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి రింకు సింగ్ అంటే వీళ్ళిద్దరు అసలు ఎందుకు ఇంతమంది కొత్త ప్లేయర్స్ తోటి అసలు ప్రతి మ్యాచ్, అంటే ఇప్పుడు చెన్నై మ్యాక్సిమం మారదు, చెన్నైలో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ ఉంటారు, ముంబైలో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ వీళ్ళు ఉంటారు. సో అంటే మ్యాక్సిమం వాళ్ళు మారరు. సో ఎందుకు ఇంతగానం అసలు కొత్త ప్లేయర్స్ తోటి, వేరే టీమ్స్ అన్ని కొత్త ప్లేయర్స్ తోటి వచ్చేసినాయి. అంటే ఈసారి 10 టీమ్స్ ఉన్నాయి కాబట్టి చాలామందికి ఆపర్చునిటీస్ దొరికినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జగదీశన్ అంటే ఇదివరకు ఇన్నట్టు పేరే, బట్ నెక్స్ట్ పేరు గురించి వద్దాం. జగదీశన్ అతను ఆడతాడు అంత ఐడియా లేదు, బట్ లైనప్లో మనకి మెయిన్ వచ్చింది ఆండ్రీ రసెల్. ఎన్నో మ్యాచ్లు గెలిపించిండు అసలు. ఇక ఆయన వచ్చిండు అంటే మనకి మెయిన్ ఒక్కటి ఏది ఉంటుంది అంటే ఆండ్రీ రసెల్ కనుక ఒక 15th ఓవర్ తర్వాత వచ్చిందంటే మ్యాచ్ మందే, అది కూడా చేసింగ్లా మ్యాచ్ మందే 15th ఓవర్ తర్వాత వచ్చిందంటే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సునీల్ నారాయణ్ మనకు ఓపెనింగ్ వస్తాడు, కొడతాడు లేకపోతే పెవిలియన్లో కూర్చుంటాడు, ఆ టైప్లో అనేది ఉంటుంది. ఎందుకంటే కొడితే మాత్రం ఒక ఓన్లీ పవర్ ప్లే ప్లేయర్ అనొచ్చు ఇతన్ని. పవర్ ప్లే దాటినాక అదేందో అసలు అది ఒక చేతబడి చేసినట్టు పవర్ ప్లే దాటంగానే అవుట్ అయిపోతాడు. అంటే అది ఇప్పుడు అతను బౌలరు సునీల్ నారాయణ్ మన వెస్టిండీస్ నుంచి, బట్ బ్యాటింగ్ మాత్రం ఒక్కసారి బ్యాట్కి కరెక్ట్ బాల్ టచ్ అయితే బయటికి అది పవర్ ప్లే ప్లేయర్ అనొచ్చు. సో మనకి ఇందులో ఉన్నది నితీష్ రాణా, ఆండ్రీ రసెల్ అండ్ సునీల్ నారాయణ్. ఇంకా వేరే ఏది ప్లేయర్ ఇప్పుడు నాకు తెలిసి వెంకటేష్ అయ్యరే ఓపెనింగ్ దిగుతారు. వాళ్ళు పవర్ ప్లే అయితే మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటారు, ఎందుకంటే మనకు సునీల్ నారాయణ్ కనుక ఇన్ ద కేస్ ఫామ్లు ఉంటుంటే పవర్ ప్లేలో 60 runs కన్ఫర్మ్, ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనకి శార్దుల్ ఠాకూర్, అతను కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. సో మనకి ఇక్కడ దాకా మనకు బ్యాట్స్మెన్స్ ఓకే. సో నెక్స్ట్ మనం బౌలర్స్కి వద్దాం. బౌలర్స్కి పంజాబ్లో రిషి ధవన్, హర్ప్రీత్ బార్, రాహుల్ చహర్. మనకి స్ట్రెంగ్త్ గురించే మాట్లాడదాం దీంట్లో, అంటే ఎవరికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది. సో రాహుల్ చహర్కి వచ్చేసి మనకి చాలా బాగా స్వింగ్ చేయగలడు, మన బాల్ని చాలా బాగా స్వింగ్ చేయగలరు రాహుల్ చహర్ వచ్చేసి. సో హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ కింగ్స్ లెవెన్ పంజాబ్. సో 1 point ఫర్ కింగ్స్ లెవెన్ పంజాబ్. అండ్ నెక్స్ట్ మనకి అతను బల్తేజ్, జగదీష్ శర్మ, అంతగా అయితే ఏం లేదు. శివం సింగ్ అంటే అంత ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే లేరు. అంటే మనం ఇదివరకు ఐపీఎల్లో చూసి డెఫినెట్గా వికెట్లు తీసేటోళ్ళు అయితే పంజాబ్లో లేరు ఈ మ్యాచ్కి, అంటే పంజాబ్ టీంలో అంతమంది లేరు. సో మనం కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే ఉమేష్ యాదవ్ ఫాస్ట్ బౌలర్,
ఒక్కసారి కనుక కరెక్ట్ రిథమ్ లేస్తే వికెట్ ఎగిరిపోడు కన్ఫర్మ్. ఇది 1.2 కోల్కతా నైట్ రైడర్స్ అండ్ డేవిడ్ లూయిస్, మణిదీప్ సింగ్. సో మణిదీప్ సింగ్ బ్యాట్స్మెన్ కూడా. సో అది తర్వాత కిందెందుకు ఇష్యూరో మనం తర్వాత ఆలోచించాలి. హార్దిక్ రాణా, సురేష్ శర్మ, విభవ్ అరోరా, ఇందులో కూడా అంత పర్ఫెక్ట్ బౌలర్స్ ఏం లేరండి. 2 టీమ్స్ ఈక్వల్. ఎందుకంటే ఇప్పుడు మనకు బ్యాటింగ్లో ఇక్కడ శిఖర్ ధవన్ ఉన్నాడు, ఇక్కడ సునీల్ నారాయణ కానీ ఆండ్రూ రసెల్ కానీ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ షారుఖ్ ఖాన్ వచ్చేసి మనకి ఆండ్రూ రసెల్ని ఫేస్ చేయగలడు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారు లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇట్లా చంపుతారు. ఆండ్రూ రసెల్ కూడా సేమ్ అట్లనే. మనకి సునీల్ నారాయణ ఎట్లనో మనకి శిఖర్ ధవన్ కూడా అట్లా గ్యాప్లకి వెళ్ళిపోద్ది కొడితే. సో అట్లా మనకి సేమ్ ఉన్నాయి 2 టీమ్స్. కొన్ని మ్యాచెస్ అయితే కానీ చెప్పలేమండి ఏ ప్లేయర్ ఎట్లా ఆడుతుండో అనేది. సో ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఇద్దరి స్ట్రెంగ్త్ సేమ్ ఉంది, బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా. ఫీల్డింగ్ అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, దరిద్రం బాగాలేకుండా ఏం చేయలేము మనం మాత్రం, క్యాచెస్ మిస్ అయితే. సో ఇది ఇవాళ వీడియో. మనకి 2 టీమ్స్ ఈక్వల్ ఉన్నాయి. కాకపోతే ఒక్క ఎడ్జ్ కింగ్స్ లెవెన్ పంజాబ్కి ఎందుకు ఉంది అని అంటే కెప్టెన్, ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్. అసలు ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు శిఖర్ ధవన్, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎన్నో ఆడిండు. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అవతలగా టీంని ఎట్లా బోల్తా కొట్టించాలనేది చాలా స్కిల్ ఉంటుంది. అండ్ ఒక న్యూ కెప్టెన్ నితీష్ రాణా, న్యూ కెప్టెన్ అన్నా కానీ ఏం అంత తక్కువ చూడాల్సిన అవసరం లేదు. బట్ ఒక ఎడ్జ్ అనేది డెఫినెట్గా కింగ్స్ లెవెన్ పంజాబ్కి ఉంది. బట్ ఇక్కడ మనకి చేజింగ్ విషయానికి వస్తే కోల్కతాకి నైట్ రైడర్స్ కనుక చేజింగ్ పడితే పెట్టేసుకోండి, అయిపోద్ది పక్కా కోల్కతా. ఇప్పుడు ఆండ్రూ రసెల్ కానీ సునీల్ నారాయణ కానీ నితీష్ రాణా కానీ వాళ్ళు పర్ఫెక్ట్ డిఫెండ్ ఆడగలరు అండ్ 6లు కొట్టగల కెపాసిటీ ఉంది. అండ్ మనము చేజింగ్ పంజాబ్కి పడితే కొంచెం ఉంది, ఎందుకంటే చేజింగ్లో స్టార్టింగ్ వికెట్స్ గనకపోతే పంజాబ్కి అంత గట్టి లైనప్ లేదు. పంజాబ్కి తర్వాత బ్యాట్స్మెన్స్ అంత గట్టి లైనప్ లేదు. సో ఇన్ ద కేస్ కోల్కతా చేసింగ్ పడితే కోల్కతా గెలవచ్చు. అండ్ పంజాబ్ చేసింగ్ పడితే కూడా కొంచెం డౌటే. అండ్ పంజాబ్కి మాత్రం ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది, దట్స్ కెప్టెన్. సో ఇవాళ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని కోరుకుంటున్నా. ఇట్లా వీడియోలు ఇక వస్తూనే ఉంటాయి. సో ఇవాళ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్.